ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పోటీ చేస్తాం. మా నాయకుడి సిద్ధాంతం ఇది. తప్పనిసరిగా గతంలో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ సాధిస్తాం. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పనిచేశాయి. మోడీని అనరాని మాటలు అనేటువంటి పార్టీలు పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా అంశం యొక్క పరిస్థితి మరి ఏ ఆలోచనతో చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు, మరి మీరు ఆయన్ని అడిగితే బాగుంటుంది. ఆ రోజేమో అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు చంద్రబాబు సిద్ధాంతం. ఈరోజు జుట్టు అందలేదు కాబట్టి కాళ్ళకు ముక్కాడు. దాన్ని మేము ప్రత్యేకంగా చూడడం లేదు. అది వాళ్లకు సంబంధించిన విషయము. ఇది అనైతికమే కాకుండా ఒకరోజు తిట్టడము, ఇంకో రోజు కాళ్ళు పట్టుకోవడం చేసే పరిస్థితి చంద్రబాబుది. దాని గురించి మేము ఎక్కువగా ఆలోచన చేయడం లేదు. మూడు రాజధానుల అంశము ఇంకా కొలిక్కి రాలేదు. కర్నూలు న్యాయ రాజధాని చేస్తామన్నారు. మరి ఇప్పటి న్యాయ రాజధాని అంశం పునాదులు పడేటువంటి పరిస్థితి లేదు. కర్నూలులో జగన్ సభ పెట్టి ప్రజల్ని ఎలా ఓట్లాడగలరు? మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాడు. 3 రాజధానులకు కట్టుబడేదే కాకుండా రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావాల్సింది కాబట్టి సహజంగానే కొద్దిగా డిలే అయింది. అయినా మేమే వస్తున్నాం. మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అప్పుడైనా తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. లా యూనివర్సిటీ కూడా ఫౌండేషన్ అది వాళ్ళకి తెలుసు కదా. లా యూనివర్సిటీకి ఫౌండేషన్ కూడా ఇక్కడే వేశారు. మరి న్యాయ రాజధాని ఇక్కడ తీసుకురావాలా అనే ఉద్దేశంతోనే లా యూనివర్సిటీని ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. అదర్వైజ్ ఆ పని చేయరు కదా. థ్యాంక్ యూ.